హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గా ఐశ్వర్య ఛానల్. పాంప్లెంట్ చేపలండి ఇవి వండుతున్నాను. అండ్ రాగి జావా, ఈ కాంబినేషన్లో ఈరోజు నా ఫుడ్ ఉండబోతుంది. ఫస్ట్ పొయ్యి వెలిగించుకుందాము. ఈ చేపల కర్రీ ఎలా ఉండాలంటే డైలీ లాగా కాకుండా నేను సింపుల్గా వండుకుంటున్నాను. అంటే మామిడికాయలు వేసి మామిడికాయ పులుసు బదులుగా మామిడికాయ వేసుకుంటున్నాను. సో గిన్నె వేడెక్కాలి. గిన్నె వేడెక్కిందండి. ఇప్పుడు ఆయిల్ పోసుకుంటున్నాను. మామూలుగా అయితే ఫిష్లో అన్ని మసాలాలు కలుపుకొని వండే అలవాటు, కానీ ఈరోజు కొంచెమే చేపలు అండ్ అంత టైం లేదు, అందుకని సింపుల్ మెథడ్ చేసుకుంటున్నాను. కరెంట్ పోయిందండి, ఇలా తలుపు తీసాను. సో ఆయిల్ వేడెక్కింది, జీలకర్ర వేస్తున్నాను. మెంతి పిండి ఉంది, తర్వాత వేస్తాను. మెంతులు లేవు. టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ప్యూరీ అండి. ప్యూరీ చేసుకున్నాను. చింతపండు వేయట్లేదు కదా, మామిడికాయ కాబట్టి ఈ ప్యూరీ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను. జీలకర్ర ఫ్రై అయింది. పసుపు వేసుకుంటున్నాను. పసుపు బాగా తింటామండి. ఉప్పు వేసుకుంటున్నాను. పసుపు నాకు కలర్ఫుల్ ఉండాలి. కూర తెల్లగా అట్లా ఉండడం నచ్చదు. ఒక్కొక్కళ్ళ ఇష్టం అట్లా. నాకు ఫస్ట్ నుంచి పసుపు ఎక్కువ తీసుకోవడం అలవాటు. ఇవన్నీ పచ్చి టమాటా, పచ్చి ఉల్లిగడ్డ, పచ్చి మిర్చి కాబట్టి ఇది ఉడకాలి. అన్నీ కలిపేసాను. పసుపు, ఉప్పు, ఆయిల్, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ పేస్ట్ ఇది ఉడకాలి. ఇంకా ఉడకాలండి. ఇది ఉడుకుతుండగానే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. అలాగే ఇంత కారం, తక్కువ ఫిష్ కదా. పచ్చివాసన పోయే వరకు ఫ్రై కావాలి. అడుగు అంటకుండా మళ్ళీ కలుపుతున్నానండి. కరెంట్ వచ్చింది.
అడుగు అంటకుండా కలుపుతున్నాను. ఇంకా కాస్త ఉడికాక మామిడికాయలు సీజన్ ఉన్నప్పుడు చాలా మామిడికాయలు వచ్చినాయి మాకు. మా కోడలు వాళ్ళ పేరెంట్స్ పంపించారు. అప్పుడు ఇలా ముక్కలు చేసి డీప్ ఫ్రిడ్జ్లో పడేసాను. ఇప్పుడు చేపలు కడిగేటప్పుడే ఇవి నానేస్తే ఫ్రెష్ ముక్క అయిపోయింది. ఫ్రెష్ మామిడికాయ డీప్లో ఉన్నాయి, అవి వేసేస్తున్నాను. చింతపండు లేదు ఇవాళ. మామిడికాయ ఎంత పులుపేం లేదు, ఇది మామిడికాయ కలరే అలా ఉంది. ఏ సీజన్లో కూడా దొరుకుతాయి మామిడికాయలు, కానీ మేము వచ్చినవి ఎందుకు వేస్ట్ చేసుకోవాలని కొన్ని ఏమో ఒరుగులు చేసుకున్నాము. మామిడికాయ ఒరుగులు అంటారు కదా, అదే కోసి ఎండబెట్టుకోవడం, అది పొడి చేసుకొని కూడా వేసుకోవచ్చు, లేదంటే అలా పప్పులలో కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకోవచ్చు, పచ్చి మామిడికాయ లెక్క అలా కూడా వేసుకోవచ్చు. ఇలా కొన్ని పెట్టుకున్నాము, ఒరుగులు కొన్ని చేసుకున్నాము. అందులోంచి మామిడికాయ తీసి కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ నీళ్ళలో వేస్తే మళ్ళీ మామూలుగా అయిపోయింది. ఇవి కొంచెం ఉడకనివ్వండి. కొంచెం ఉడికిన తర్వాత ఈ కొంచెం మిక్సీ జార్ కడుక్కున్న నీళ్ళు, కొన్ని మామూలు నీళ్ళు, ఎక్కువ చారు చేయట్లేదు, కొన్ని మామూలు నీళ్ళు, ఇంకా కొంచెం నీళ్లు పడతాయి. ఇంకా కొంచెం వేస్తున్నా నీళ్ళు, చేపలు మునగాలి కదా. అంతే. మెంతులు వేయలేదు కదా, ఏపీ మెంతి పొడి చేసిన మెంతి ఉంది, జీలకర్ర మాత్రం వేసాను. లైట్గా మెంతి పొడి ఏపీ పొడి చేశాను. చేపల పులుసు అంటే జీలకర్ర, మెంతి పొడి, ఇంకా మేము లంబడోలం కాబట్టి వాము కూడా వేసుకుంటాము. అట్లా ఇది కొంచెం ఉడకనిద్దాం. పులుసు మరిగిన తర్వాత ముక్కలు వేసుకుందాం. మరుగుతుంది. బంజారా రాజ్పుత్ ఇప్పుడు చేపలు వేసుకుందాము. ఈ చేపలు మా అన్నయ్య వాళ్ళు పంపించారు 5 కేజీలు. సో అవి నేను దాచిపెట్టి తింటున్నాను. మా పిల్లలు తినరు. సో నాది డైట్ నడుస్తుంది కదా, రాగి ముద్ద, చేపల కూర, బోటి. ఇది పాంప్లెంట్ చేప. సో మామూలుగానే చేపలు తినరు మా పిల్లలు. సో అందుకని ఇది అసలే తినమంటున్నారు. నేను దాచుకొని కొన్ని తీసుకొని తింటున్నాను. ఇంకొకసారికి వస్తాయి. ఆల్రెడీ ఫ్రై ఒకసారి చేశాను, కూరలు చేశాను, అన్ని రకాలు చేసుకొని తింటున్నాను. మా అన్నయ్య వాళ్ళ దగ్గర కొని మా వదిన పంపించింది అన్నమాట. వాటర్ ఎక్కువ లేదు, మరి కొంచెం వేసుకుందాము. చేపలు మునిగేంత నాకు ఎక్కువ గ్రేవీ అక్కర్లేదు. తినేది చాలామంది లేరు, నేనే తినాలి. అందుకని మామిడికాయ ముక్కలు అవి ఇవి సరిపోలేదు. కొంచెం ఉడికేంత. ఒకే రోజు ఏం తినను కూర. మా అన్న వాళ్ళు పంపించిన ఫిష్ ఇది. సో ఉడకాలి. ఇక
క్లాత్ తీసుకొని ఇలా ఇలా ఊపాను. ఇప్పుడు ఒక చేత్తో కెమెరా తీస్తున్నాను, ఒక చేత్తోనే కలపడం కాబట్టి క్లాత్ తీసుకొని ఇప్పుడే ఇదిగో వెంటనే ఉడికిపోద్దండి. ఇగో ముక్క చితికిపోతుంది, గంట ఏం పెట్టట్లేదు. ఇలాగా ఊపాను, ఇంకా అవ్వాలి. ఉప్పు కారం టేస్ట్ చూస్తాను. కొంచెం ఉప్పు తక్కువ ఉందండి. పులుపు అయితే ఎక్కువ లేదు, ఎందుకంటే చింతపండు పోయలేదు పులుసు, అందుకని పులుపు ఎక్కువ లేదు. కానీ నాకు పులుపు కూడా ఎక్కువ వద్దు, లైట్గానే తినాలని. మామిడికాయ బాగా పులుపు లేదు. నేను కొత్తిమీర పుదీనా అలాంటివి వేయనండి చేపల కూరలో, కరివేపాకు కూడా వేయను. అంటే ఫస్ట్ నుంచి ఆ టేస్ట్ అలవాటు మాకు. అప్పట్లో ఏ కరివేపాకు లేవు కదా, అందుకని. చిన్నగా అన్ని ముక్కలు అసలైతే ఉడికిపోతుంది, కానీ నేనే ఊరికే ఉండకుండా అన్నీ కదుపుకుంటున్నాను. ఇది వెడల్పుగా ఉంది పాత్ర, సో కలిపినా ఏం కాదు. అంటే కలుపుతున్నాను నేను జాగ్రత్తగా కలుపుతున్నాను.